హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి ట్రెండింగ్ సాంగ్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ సాంగ్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కొన్ని కాఫీ టిప్స్ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కిందకి స్క్రోల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో రీప్లేస్ అనేది ఒక ఇమేజ్ అనేది ఇచ్చాను. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. దాని తర్వాత కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే ఇందులో రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఫోటో అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ పైన ఇంకో ఫోటో అనేది ఉంది. కాకపోతే ఈ ఫోటో అనేది పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలన్నమాట. పిఎన్జీ ఫార్మాట్ అంటే మీ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో చేశాను. నేను చాలా వీడియోస్లో చెప్పాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. హెచ్డీ క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకసారి సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. సో చూస్తుంటారు కదా బ్యాక్ వచ్చేయండి. సో ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో మాట కూడా ఇక్కడ నేను మీకు చెప్పాలి. సో ఎండ్లో చెప్తాను. కెమెరా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేసుకోండి. ఆప్షన్ పై క్లిక్ చేసి ఆన్ చేసుకున్నారనుకోండి చూసారు కదా లిరిక్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. సో మీ ఫోటో వెనకాల లిరికల్ అనేది వస్తుంది. వీడియో అయితే చాలా బాగుంది. 3D వీడియో అనమాట. సో తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ అనేవి ఇచ్చాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్ పై క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫోటో రీప్లేస్ అనే ఒక ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు స్టార్టింగ్లో ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ ఫోటోనే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి అనమాట. సో నేను ఒకసారి రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మీకు చూపించడం కోసం నేను ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత ప్లస్ ఐకాన్. సో చూసారు కదా ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ అనేది అయిపోతుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఫోటో కానీ అడ్జస్ట్మెంట్ కావాలంటే ఫోటోపై క్లిక్ చేసి దాని తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి జూమ్ అండ్ అవుట్. సో ఇట్లా జూమ్ చేసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు. సో చూస్తారు కదా ఇట్లా మీకు నచ్చినట్లు. దాని తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీకు ఎటు కావాలన్నా అటు మూవ్ చేసుకోవచ్చు. సో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి మొదటి గ్రూప్ అనేది నేను మీకు చెప్పాను. మిగతా గ్రూప్లు కూడా సేమ్ అలానే చేసుకోండి. వీడియోలు ఎంత అవుతుంది నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. మీకు కూడా బోరింగ్గా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోండి. యారో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.